నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీమాత్రే నమః గురువు గారు ఈ మధ్య కాలంలో చాలా మంది మాకు దేవుళ్ళు కనిపిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు అని అంటున్నారు నిజంగా దేవుళ్ళు ఒంటి మీదకి రావడము వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయా అంటే ఒకటమ్మా వాళ్ళ పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో ఏదైనా సాధన చేసి అది మిగిలిపోయి ఇప్పుడు కొంచెం సాధన కనుక కంప్లీట్ చేసుకుంటే కూడా దేవతలు కనిపిస్తారు యక్షులు కనిపిస్తారు సిద్ధులు కనిపిస్తారు భూత ప్రేతాలు కూడా కనిపిస్తాయి అయితే వాళ్ళ యోగం బట్టి ఉంటుంది కొంతమందికి భూత ప్రేతాలే కనిపిస్తే దేవత కనబడదు ఇంకొంతమందికి దేవత కనిపిస్తుంది అయితే కనబడాలంటే వాళ్ళకి దర్శనం జరగాలంటే వాళ్ళు సాధన చేయాలి ఊరికనే కనబడరు వచ్చి సాధనా మార్గంలో కేవలం సాధన ఒకటే కాకుండా మన యొక్క తత్వం కూడా బాగుండాలి అంటే మన క్యారెక్టర్ కూడా మంచిదై ఉండాలి అంటే మనం మైండ్లో ఒక రకంగా ఉండి పక్కన తిట్టుకుంటూ బయటికి మాత్రం ఇంకో రకంగా ఉంటే వాడికి దేవతలకు అన్నీ తెలుస్తాయి కదా నువ్వు ఇలాంటి వాళ్ళని అంతదాకా మీరే ఉన్నారు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒకలాగా బయట ఒకలాగా మాట్లాడుతున్నారు ఏం చేస్తారు కట్ చేస్తారు నందు గారు మంచిదని అంటున్నారంటే పక్క పోయే అమ్మ నందు అది ఇది అని మాట్లాడుతుంటే అమ్మ బాబోయ్ ఏంటో మాట్లాడడం మానేస్తాం మరి అలాంటప్పుడు దేవత ఎందుకు ప్రసన్నం అవ్వాలి ఒకటే ఏంటంటే మనం ప్రసన్నం చేసుకునేది ఎవరినో దేవతని మనిషినే మనం ప్రసన్నం చేసుకోవడం కష్టం అంటే మనిషితో మనం రిలేషన్ మెయింటైన్ చేయాలంటే దానికంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అలాగా హర్ట్ చేయకూడదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు మర్యాద ఇవ్వాలి ప్రేమను చూపించాలి ఆత్మీయతను చూపించాలి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాల్సినటువంటిది ఏదైతే అంటే ఒక గెస్ట్గా ఇంటికి వెళ్ళినప్పుడు అతిథి మర్యాదలు ఉంటాయి అవన్నీ చేస్తే మనం వాళ్ళతో పాటు కంటిన్యూ అవుతాం అదర్వైజ్ కంటిన్యూ అవ్వం కదా ఎవరితో లైఫ్లో ఎందుకంటే పెళ్లి చేసుకున్న వ్యక్తినే వదిలేస్తున్నాం ఆ అవతల వ్యక్తి తత్వం బాలేదే అన్నప్పుడు మరి అలాంటప్పుడు నీకు దేవత కనబడాలి అంటే కనబడుతుంది కనబడదనేం లేదు ఒక అతనైతే మా అబ్బాయికి ఆంజనేయ స్వామి చూపించాడు నీకు చెప్పాను అలా ఏంటంటే దేవత కనబడుతుంది మీరు ఏదైనా ఒక బీజాక్షర మంత్రం తీసుకొని భక్తి శ్రద్ధలతో ఎందుకంటే లలితా సహస్రనామాల్లో భక్తి గమ్య భక్తి వస్య అనే నామాలు ఉంటాయి అంటే భక్తి ద్వారానే మనం చేరుకోగలం అమ్మవారిని భక్తి ద్వారానే మనం వశ్యం చేసుకోగలము ఇప్పుడు నిత్య పూజ చేస్తూ ఉంటాం రోజు పంచోపచార పూజ చేసినా కనిపిస్తుంది కాకపోతే నువ్వు ఎలా చేస్తున్నావు అక్కడ ఏదో ఒక గంధం పెట్టేసాం పుష్పం పెట్టేసాం ధూపం పెట్టేసాం దీపం పెట్టేసాం నైవేద్యం పెట్టేసాం అనేదో యాంత్రికంగా చేస్తే మీరు ఎన్ని జన్మలు ఎత్తినా కనబడదు మీకేంటంటే ఇష్టం అలా కలిగితే కనబడడం ఏంటి టచ్ చేస్తారు వచ్చి మనకి శివాజీ మహారాజుకి కథ ఎవరు ఇచ్చారు అమ్మవారిగా మరి కనబడకుండా ఇచ్చిందా దేవీ భాగవతం కనుక మీరు చదివినట్లయితే రథం ఇస్తుంది ఒక భక్తుడికి వచ్చి యుద్ధం చేస్తుంది డైరెక్ట్ గా వచ్చి ఆఖరిలో అతనికి ఇష్టమైనటువంటి అమ్మాయితో వివాహం జరిగేలా చేసి అమ్మవారు ఈ రాజులందరూ వెంటబడతారు అతన్ని ఇది చేయాలని ఆయన రథం మీద వెళ్ళిపోతుంటే అప్పుడు ఆకాశం నుంచి ఒక సింహం మీద ఉన్నటువంటి ఒక ఆకారంలో వచ్చి యుద్ధం చేస్తుంది అప్పటికీ కూడా కొంతమందికి అంటే భగవత్ తత్వం కనుక వాళ్ళకి అర్థం కాకపోతే సింహాన్ని భయపడతామా పైనుండి ఆడదాన్ని భయపడతామా అని మాట్లాడతారు కొంతమంది దేవత కనబడ్డా కూడా ఎందుకు మరి మహాభారతంలో కృష్ణుడు చక్కగా ఆయన విశ్వరూప సందర్శన ఆయన చూపిస్తే కూడా మాయలు చేస్తున్నాడు అనలేదా అవును అవును అలాంటప్పుడు ఏముంది కాబట్టి ఏంటంటే ఒకటి దేవతలు పితృదేవతలు యక్షులు గంధర్వులు రకరకాల ఇవి ఎనర్జీస్ ఉన్నాయి ఆ ఎనర్జీస్ని మనం గనక భక్తితో చేసుకున్నట్లయితే తను ఎప్పుడు మీతో ఉంటుంది దేవత ఇప్పుడు చాలా మంది చూడండి పూజలు చేస్తుంటారు కానీ ఏమిటోనండి ఏ పూజా ఫలితం లేదంటే నువ్వు చేసే పూజా ఫలితం అంతగా చేయలేదు నువ్వు అంటే నువ్వు ఏదైనా కష్టంలో ఉంటే ఇమీడియట్లీ వచ్చి రక్షించే అంత దాంట్లో లేదు నీ నమ్మకం ఏదో ఉందండి ఏదో మనం పూజ చేస్తున్నాం భయపడి పూజ చేస్తున్నాం భక్తితో పూజ చేయడం వేరు భయపడి పూజ చేయడం వేరు ఇప్పుడు అందరూ 99% ఆఫ్ చేసే పూజలు ఎలా అంటే భయంతో అమ్మో ఇది చేయకపోతే నాకేమైనా అయిపోతుందేమో అందరూ చేస్తున్నారు నేను చేయకపోతేమో అది కాదు అసలు భయపడి చేసేది పూజ కాదు భక్తితో చేయాలి కృతజ్ఞతా భావంతో చేయాలి అంటే ప్రతిదీ కూడా భగవంతుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి కృతజ్ఞత అలానే కదా ఆ పరమాత్మ మూలం ఆవిడే అతనే ఆవిడ అనుకొని ఫీల్తో చేయాలి ఇప్పుడు పిల్లవాడిని తల్లి ప్రేమిస్తుంది ఎలా ప్రేమిస్తుంది నాది అనే భావంతో ప్రేమిస్తుంది సార్ అలాగే నా ఈశ్వరుడు నా విష్ణువు నా యొక్క అమ్మవారు ఆ శక్తి స్వరూపిణి వల్లే కదా ఇదంతా జరుగుతుంది అనే భావనతో చేయాలి ఒక తల్లికి బిడ్డకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందో భగవంతుడికి భక్తుడికి ఆ రిలేషన్ ఉన్నప్పుడే
మీకు ఆటోమేటిక్గా, ఎందుకంటే తల్లి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, అవును వాడు బాగా చూసుకునే పని మీదే ఉంటుంది, వాడు ఆటోమేటిక్గా ప్రేమిస్తాడు. అవును అలాగే భగవంతుణ్ణి సరే కొన్ని సాధనలు ఉంటాయి, అలా అంటే కొన్ని సాధనా మార్గాలు ఉంటాయి, ఆ సాధనలు కొన్ని శక్తులు సంపాదించుకోవడం కోసం అది సపరేట్గా ఉంటుంది. అది ఎట్లా అంటే దానికి ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం, వాటి కోసం కొంచెం కఠినంగా కొన్ని చేయడం. ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా చూస్తే రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా అలా చేసిన వాళ్ళ రాక్షసులు కూడా చేసి కొన్ని వరాలు పొందుతారు. అప్పుడు కఠినమైనటువంటి మార్గాల్లో వాళ్ళు జపాలు చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ నిన్ను కంప్లీట్గా నీకు ఏ ఆపద వచ్చినా ఆయన రక్షిస్తాడు, రక్షించడానికి కాదు, కానీ ఆయన భక్తులను మరింత ఎక్కువగా రక్షిస్తాడు. కాబట్టి భక్తులు అంటేనే భక్తి చేత పొందదగే వాళ్ళు. ఆ భక్తి అనేది మర్చిపోతున్నాం మనం ఎంతసేపు. ఏంటంటే నాకు డబ్బులు రావాలి, అది రావాలి, ఇది రావాలి, అడగండి, నేను తప్పనట్లేదు. కానీ అక్కడ భగవంతుడు మనం ఎలా తీసుకోవాలి, భగవత్ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలాగ తీసుకోవాలనే కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. అంటే ఫస్ట్ నమ్మకం ఉండట్లే, ఉన్నారో లేరో చిన్న డౌట్ ప్రతి ఒక్కరికి కూడా, కనిపించట్లేదు కదా, ఉండే ఉంటారులే అనుకోవడం, సరే ఉన్నా సరే ఏదోలే ఇంకా చేసేస్తే అయిపోతుంది కదా, ఏదో పూజ చేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకోవడం. అట్లా కాకుండా మీరు పరిపూర్ణంగా నమ్మి గనక భగవత్ సన్నిధిలో కూర్చొని మీరు ఒక పుష్పం, గణపతిని తలుచుకొని ఒక పుష్పం వేయగానే అక్కడ గణపతి ఉంటాడు, ఆయన తీసుకుంటాడు ఆ పుష్పాన్ని. దేవత మనం పూజ స్టార్ట్ చేయగానే నిలబడుతుంది, వచ్చి పక్కకు వచ్చి నిలబడుతుంది, ఎలా చేస్తున్నాడో చూద్దామని. మనం చేసేటువంటి ఎంత భక్తిగా చేస్తే దాని ఫలితం ఇమీడియట్లీ ఇస్తుంది. కాబట్టి మనం ఏంటంటే పూర్తి నమ్మకం లేక, పూర్తి శ్రద్ధ చూపించలేక, పూర్తి భక్తితో కాకుండా యాంత్రికంగా చేస్తుంటాం కాబట్టి ఆ ఫలితాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి అమ్మవారు పూనడము అవి చెప్పడం అవన్నీ నిజమేనా గురుగారు? ఓకే. అంటే ఇప్పుడు మొన్న కాంతారా సినిమా చూసినప్పుడు కూడా థియేటర్ బయటకు వచ్చి దేవుడు పూనట్టు సేమ్ అలానే చేశారు. అంటే మూవీ చూడడం వల్ల ఆ ఎఫెక్ట్ పడి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారా, లేకపోతే నిజంగానే దేవుడు? కొంతమందికి వస్తుంటుందమ్మా. ఇప్పుడు మొన్న నేను ఒక కంచి వెళ్ళానని చెప్పాను కదా, కంచి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ డాన్స్ చేస్తున్నారు. సడన్గా ఒక ఆవిడకి అమ్మవారు వచ్చేసింది పైకి. మనలో ఉంటారా చెప్పిన ప్రతి జీవిలోని పరమాత్మ ఉంటాడు, ప్రకటితం అవుతుంటాడు అంతే. అంతేగాని ఇప్పుడు కొంతమంది కావాలని యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందులో నిజంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. రారని నేను చెప్పట్లేదు, యాక్టింగ్ చేయరని చెప్పట్లేదు, రెండు ఉంటాయి. ఫేక్ ఉంది, ఒరిజినల్ ఉంది. అక్కడ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు కళలో వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడతారు అంటారు కదా. అంటే అమ్మవారికి కానివ్వండి, ఏదైనా దేవుడికి కానివ్వండి, ఏదైనా కావాలి అంటే నిజంగానే మనతో చెప్పి చేయించుకుంటారు, స్వప్న రూపంలో వచ్చి చేయించుకుని. ఇప్పుడు మరి రామదాస్కి మనం రామదాస్ మూవీ చూశారు కదా, అందులో మరి ఎక్కడున్నాయని చెప్పి ఆవిడికి చెప్తారు కదా, కనిపించి చెప్పారు. స్వప్నం అనేటువంటిది ఒక యాక్సెస్, మనతో మాట్లాడడానికి ఒక యాక్సెస్ ఉండేటువంటి ఒక రూట్ అన్నమాట. అందుకే దేవతలు, మన పితృదేవతలు మనకు ముందుగా జరగబోయే అంశం స్వప్నంలో రావడం జరుగుతుంటాయి కదా. సో అసలు అదొక వండర్ఫుల్ ఇదే. అది మనకి ఎటువంటి స్వప్నం వచ్చినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. సో ఇవన్నీ నిజాలు నమ్మొచ్చు? నిజమే. ఇంకా నమ్మొచ్చా అంటే అది మీరు దాని మీద సాధన చేస్తే అర్థం అవుతుంది, దాన్ని రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. ఊరికే అబద్ధం అనడానికి ఎంతసేపు? ఇప్పుడు ఫోన్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఫోన్లో మాట్లాడితే అవతలకి వినిపిస్తుంది, ఇది అబద్ధం అనడం ఎంతసేపు? నువ్వు నిజంగా ఓ ఫోన్ కొనుక్కొని నువ్వు మాట్లాడితే కదా తెలుస్తుంది. అలాగే నువ్వు సాధన చేస్తే తెలుస్తుంది. సాధనే చేయకుండా ఇది అబద్ధం అబద్ధం అంటే అట్లా. నువ్వు భక్తి శ్రద్ధలతో సాధన చేయు, నీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఆ సాధన చేయాలంటే కూడా నీకు ఫస్ట్ యోగం ఉండాలి కదా. భగవంతుని చేరుకోవడం మామూలు విషయం కాదు. ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, 2 చేతులు ఎత్తి నమస్కారం చేయాలంటే కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలన్నాడు. ఇది కేవలం నమస్కారం చేయడానికి. ఇంకా నువ్వు దేవుణ్ణి తలుచుకోవడం, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం, కనబడడం, మాట్లాడడం, ఇవన్నీ ఎంతో పుణ్యం ఉండాలి. ఓకే. ఓకే గురుగారు.